హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరేతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 154వ భాగం. పర్వాలేదు బావా, ఏమో అనుకున్నాను కానీ ఇలాంటి గొడవలు బాగానే డీల్ చేస్తున్నావు నువ్వు అని యశు అంటే ఏంటి, డీల్ చేయలేనని అనుకున్నావా అన్నాడు రామ్. అని కాదు కాని నువ్వు చాలా చిన్న కుర్రాడ్లా అనిపిస్తావు బావా. అది పెద్ద బావ అనుకో, బావని చూడగానే ముందు ఒంట్లో నుండి భయం మొదలవుతుంది. పెద్ద బావ ఏమి చెప్పకపోయినా ఆటోమేటిక్గా భయానికి బావ ఎలా చెప్తే అలా తలాడించి వెళ్ళిపోతారు. అది బావని చూడగానే చెప్పేయచ్చు. కానీ నువ్వలా కాదు, చాక్లెట్ బాయ్లా క్యూట్గా ఉంటావు. నువ్వెలా డీల్ చేస్తావో అనుకున్నా. బాగా అందరి మాట్లాడి అందరి నోర్లు మోయించావు. గుడ్ జాబ్. అంటే నీ తొక్కలో కాంప్లిమెంట్స్ నాకు అక్కర్లేదు. ఆయన ఇంట్లో ఉండకుండా కుక్క పిల్లలా నా వెనక ఎందుకొచ్చావు? అదేంటి బావా అలా అంటావు? నా రాకుమారుడు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉండాలి కదా. మళ్ళీ మొదలెట్టావా? మాట్లాడితే రాకుమారుడు రాజవంశం యువరాణి అని మొదలు పెడతావు. నీకు ఖచ్చితంగా కొద్దిగా పిచ్చుంది. ఒకసారి మెంటల్ హాస్పిటల్లో చెక్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. రాకుమారా, నన్ను అవమానించుచుంటిరా? నీ ప్రేమకై గత జన్మ బంధాన్ని తలుచుకుంటూ ఈ జన్మలో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా రాకుమారా అని డ్రామాటిక్గా చెప్తుంటే, కొట్టానంటే మూతిపళ్ళు రాలిపోతాయి. నోరు పుసుకుని పదా. అబ్బా, నాకు రాకుమారుడికి కోపం వచ్చినట్లుంది అనుకుంటూనే సైలెంట్గా కార్లో కూర్చుంది యశు. డ్రైవరింగ్ సీట్లో కూర్చోబోతుంటే రామ్కి ఎక్కడి నుండో పాము బుసకొడుతున్న చప్పుడు స్పష్టంగా వినిపించింది. ఎక్కేవాడు కాస్త ఆగిపోయాడు. ఇక్కడెక్కడో పామున్నట్లుందే అనుకుంటూ చుట్టూ చూసినా అక్కడేమీ కనపడలేదు రాముకి. ఏమైంది బావా, ఎక్కకుండా ఆలోచిస్తున్నావేంటి? ఇక్కడెక్కడో పామున్నట్టుంది యశు. అమ్మో పామా, నువ్వు తొందరగా వచ్చే బావా. కాసేపాగు, ఇక్కడ చిన్నపిల్లలు తిరుగుతున్నారు, ఎవరికైనా చెప్పొస్తాను. వద్దులే బావా వచ్చేయి అంటున్నా వినకుండా అక్కడ గుళ్ళో పనివాళ్లకి చెప్పడానికి లోపలికెళ్ళగానే కార్ దిగాలంటేనే భయమేస్తుంది. ఈ బావ ఎప్పుడొస్తాడో ఏంటో అనుకుంటూ గోర్లు గిల్లుకుంటూ కూర్చుంది యశు. ఎంతకీ రామ్ రాకపోవడంతో ఏంటిది, బావ ఇంకా రాలేదు అనుకుంటూనే కార్ దిగి లోపలికెళ్లబోతుంటే రెప్పపాటులో తన మీదికి వచ్చింది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. దాంతో గట్టిగా అరుస్తూ పడబోయేది కాస్త క్షణంలో అక్కడికొచ్చిన రామ్ తన చెయ్యి పట్టుకుని పక్కకి లాగడంతో డైరెక్ట్గా యశు రామ్ గుండెల మీద పడితే వాళ్ళని పళ్ళు నూరేలా చూస్తున్న ధను బైక్లో నుండే కొరకొర చూస్తూ వెళ్ళిపోయాడు. వాణ్ణి కోపంగా చూస్తూ పట్టుకోవడానికి రామ్ పరిగెత్తబోతుంటే యశు అతని చేయి పట్టుకుని ఆపేసి, బావ వద్దులే, వాడి పాపను వాడేపోతాడు, వదిలేయి. ఏయ్, నువ్వు ముందు వదులు, వాడి సంగతేంటో తేలుస్తానంటూ చెయ్యి వదిలించుకోబోయాడు రామ్. నా మాట విను బావా, గుడి దగ్గర గొడవెందుకు అంటూ బలవంతంగా రామ్ని లాక్కొని కార్ దగ్గరికి వెళ్ళింది యశు. సీరియస్గా రామ్ కార్ డ్రైవ్ చేస్తుంటే, పర్లేదు బావా, నీకు కోపం కూడా వస్తుందా? కోపం రాకపోవడానికి నేనేమైనా దేవున్నా? అందుకు కాదు, నా విషయంలో వాణ్ణి కొట్టబోయావంటే నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? నీ మొహం, నీ ప్లేస్లో ఎవ్వరున్నా నా రియాక్షన్ అలానే ఉండేది. నువ్వు ఆపేసావు కాబట్టి బతికిపోయాడు, లేదంటే ఈరోజు వాణ్ణి చావగొట్టేవాణ్ణి. ఏదైతేనేం నా విషయంలో రియాక్ట్ అయ్యావు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ రామ్ తల తిప్పి చూసేలోగా టక్కున రామ్ బుగ్గ మీద ముద్దు పెట్టి సరిగ్గా కూర్చుంది యశు. ఏయ్, ఏం చేస్తున్నావు? నిన్ను నేనేం చేస్తాను బావా, చేస్తే గీస్తే నువ్వేమైనా చెయ్యాలి గాని జస్ట్ ముద్దు పెట్టే అంతే అని సిగ్గుపడుతుంటే, నువ్వు మారవా? వద్దన్నా నా వెంట పడుతున్నావు ఎందుకు? చొరవగా అతని భుజం మీద చెయ్యి వేసి గెడ్డమానించుకొని, ఎందుకంటే ఈ జన్మకి నీకు నాకు ఆ భగవంతుడు ఎప్పుడో రాసేశాడు కాబట్టి. నువ్వెంత వద్దన్నా నన్ను వదిలించుకోలేవు అని కిలకిలా నవ్వుతుంటే మొదటిసారి ఆ నవ్వులో తనకి మను కనిపిస్తుంది రామ్కి. ఏంటి బావ అలా చేస్తున్నావు? ఈరోజు అందంగా ఉన్నానా?
ఓహో అనుకుని వింత జంతువులు ఎవరైనా వింతగానే చూస్తారు. ఛీ పో బావా, నువ్వెప్పుడు ఇంతే, నన్ను ఏడిపిస్తూనే ఉంటావు అని బొంగమూతి పెట్టుకొని కూర్చుంది యశు. తనని చూస్తే మొట్టమొదటిసారి రామ్ పెదవుల మీద చిరునవ్వు నేదిచ్చింది. బావా బావా, నాకు కొబ్బరి బొండం తాగించవా? ఏమక్కర్లేదులే పదా. ప్లీజ్ బావా, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దీన్ని కొబ్బరి బొండంతో సెలబ్రేట్ చేసుకోవాలి. ప్లీజ్ బావా అని కుదిపేస్తుంటే, అబ్బా ఆగు, ఆపుతున్నా అంటూ కారాపగానే ఇద్దరూ దిగి కొబ్బరి తోటలోకి నడిచారు. ఇదే టైంకి మరోవైపు అభి నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తాడు. ఈలోపే ఆ అవమానం నుండి నువ్వు తప్పించుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేయన్న రాధా మాటలు పదే పదే చెవుల్లో వినిపిస్తుంటే గట్టిగా చెవులు మూసుకుంది మను. నెమ్మదిగా కళ్ళు తెరిచి, లేదు, అంతవరకు రానివ్వను. అసలు నేననేదాన్ని ఇక్కడ ఉంటేనే కదా ఈ సమస్యంతా. అసలు నేనే లేకపోతే అన్న ఆలోచన రాగానే, అవును, నేనిక్కడ ఉండకూడదు. ఇక్కడుంటే అభి మనసు మళ్లీ విరిగిపోతుంది. ఇప్పటికే వాళ్ళమ్మ విషయంలో చాలా బాధపడ్డాడు. మళ్లీ నా విషయంలో కూడా అదే ఫేస్ చేయకూడదు. నేను వెళ్ళిపోవాలి, ఇక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే రాఘవ ఆత్మ, మను మను ఒక్క నిమిషం ఆగమ్మా. నా కొడుకు నిన్ను పొరపాటున కూడా అపార్థం చేసుకోడు. వాడికన్ని విషయాలు తెలుసు. రాధ కావాలనే ఇలా చెప్పింది. నా మాట విను. వాడొచ్చే వరకు ఆగు. జరిగిందంతా వాడికి చెప్పు. నిన్నర్థం చేసుకుంటాడే తప్ప కల్లో కూడా వాడు నిన్ను బాధపెట్టడు అని రాఘవ ఆత్మ ఎంతలా గొంతు చించుకుని అరుస్తున్నా తన వెనకే వెళ్తున్నా అతని మాట ఆమెకు చేరడం లేదు. అభి వచ్చేలోపు అక్కడి నుండి వెళ్ళిపోవాలని వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోతోంది మను. మను, ఎక్కడికమ్మా అన్న గాయత్రి గొంతుకి ఉల్లేది కాస్త ఉన్న చోటే ఆగిపోయింది. ఈ టైంలో ఎక్కడికెళ్తున్నావు మను? తల కూడా తిప్పకుండా, రాత దగ్గరికి అత్తయ్యా, చిన్న పనుంది. అలాగా, ఇంతకీ అభి ఎప్పుడొస్తాడో ఏమైనా చెప్పాడా? గొంతు పూడుకుపోతుంటే ఇంకాసేపట్లో వచ్చేస్తానన్నారు అని చెప్పి ఇంకో క్షణం కూడా అక్కడుండకుండా పరుగు పరుగున బయటికి నడిచింది మను. గాయత్రి, తను శాశ్వతంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతుంది, తనని ఆపు అంటూ రాఘవ గాలి రూపంలో తన ప్రభావాన్ని చూపిస్తున్నా అది అర్థం కాని గాయత్రి, అబ్బా ఏంటిది ఇంతలా గాలి వీస్తుంది అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయ్యో, ఇప్పుడేంటి చేయడం? కనీసం రామ్ కూడా ఇంట్లో లేడు. ఈ పిచ్చి పిల్ల ఎలాంటి అఘాయిత్యం చేసుకుంటుందో ఏమో. మను, ఎంత పిచ్చి పని చేస్తున్నావమ్మా. మీనాక్షి పోలికలు తనకున్న ధైర్యం నీకు లేదు. అదే నీ పాలిట శాపంగా మారినట్టుంది. ఈశ్వరా, నా కోడలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అనుకోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోయాడు రాఘవ. దూరం నుండి తనని గమనిస్తున్న రాధ పెదవుల మీద సన్నగా చిరునవ్వు చేరింది. తన కంటి కొనల నుండి కన్నీటి బిందువులు రాలి చెంపల మీద పడుతున్నాయి. డ్రైవింగ్ లో ఉన్న అభికి మెసేజ్ టోన్ రావడంతో ఓపెన్ చేసి చూడగానే అది మను నుండి వచ్చిందని అర్థమైంది. ఇదేంటి, నాతో డైరెక్ట్ గా మాట్లాడకుండా వాయిస్ మెసేజ్ పంపించింది? ఏదైనా సర్ప్రైజా అనుకుంటూ దాన్ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయగానే, అభి అన్న మను గొంతు ఎక్కడో పూడుకుపోయినట్టు అనిపిస్తుంటే సడన్ బ్రేక్తో కారు ఆపాడు అభి. అభి, నేను నిన్నిలా పిలవడం బహుశా ఇదే ఆఖరిసారి అనుకుంటా అనగానే తెలియకుండానే టెన్షన్ వచ్చేసింది అభికి. ఎందుకనుకుంటున్నావా? నీకు నా గురించి పూర్తిగా తెలిసిపోయిందని నాకు తెలుసు అభి అని ఏడుస్తూ అంటుంటే షాక్తో ఫోన్ వైపు చూస్తుండిపోయాడు. నిజమే అభి, మన పెళ్లికి ముందు నేను రామ్ని ప్రేమించాను. ఎంతలా అంటే 3 సంవత్సరాలు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. రామ్ లండన్ నుండి రాగానే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ పరిస్థితులు తారుమారై నాన్న బిజినెస్ డౌన్ అయిపోయి 100 కోట్లు కట్టాల్సి వచ్చింది. ఆ డబ్బు కోసం రామ్ని కాంటాక్ట్ చేయడానికి చాలా ప్రయత్నించాను. రామ్ని కాంటాక్ట్ అయ్యే దారి నాకు కనపడలేదు. అలాంటి టైంలో అనుకోకుండా నువ్వు పెళ్లి ప్రపోజల్ పెట్టావు. అప్పటి నా పరిస్థితికి నా ప్రేమ కంటే మా నాన్న ఆరోగ్యం, ఆ సమస్య నుండి గట్టెక్కడమే ముఖ్యమనిపించింది. అందుకే నా ప్రేమని సమాధి చేసి నీతో తలుంచుకుని 3 ముళ్ళు వేయించుకున్నాను. కానీ అభి, నిజం చెప్తున్నాను, నాకు మన పెళ్ళైన తర్వాత రామ్ని నా మనసులో నుండి కొద్ది కొద్దిగా పూర్తిగా తీసేశాను. కానీ ఏ రోజు ఏ క్షణం కూడా నేను కానీ రామ్ కానీ హద్దులు దాటి ప్రవర్తించింది లేదు. సినిమాలకి షికార్లకు తిరిగింది లేదు. నీ మనసు పూర్తిగా నా వైపు మల్లుతున్న టైంలో అనుకోకుండా రామ్ నా మరితిల స్థానంలో వచ్చి నిలబడ్డాడు. ఏం చేయాలో తెలియలేదు. తనకెన్నో విధాల నచ్చ చెప్పాలని చూశాను. క్షమించమని 100 సార్లు బతిమాలాను. కానీ తను వినలేదు. డబ్బు కోసం నిన్నే
తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నానని అపోహపడ్డాడు. మనిద్దరిని విడగొట్టాలని, నన్ను ఇక్కడి నుండి దూరంగా తనతో తీసుకెళ్లిపోవాలని నన్ను మానసికంగా చిత్రవధలు చేయడం మొదలుపెట్టాడు. అందులో భాగంగానే నువ్వెలాంటి వాడివో నాకు పూర్తిగా ప్రత్యక్షంగా చూపించాడు. ఆ రోజు నా పరిస్థితి నీకెలా చెప్తే అర్థమవుతుంది? రామ్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక సతమతం అవుతున్న టైంలో నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో తెలిసింది. నువ్వంటే అసహ్యం వేసింది, కానీ నీకు దూరంగా వెళ్లాలని మాత్రం అనుకోలేదు. అలాంటి టైంలో నువ్వు పెట్టిన డైవర్స్ ప్రపోజల్కి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. తాలి మీదున్న గౌరవంతో నిన్ను మార్చుకోవాలనుకున్నాను. అందుకే 6 నెలలు నిన్ను మారుస్తానన్నాను. మాటైతే అన్నాను గాని నిన్ను మార్చగలనన్న నమ్మకం నాకేమాత్రం లేదు. కానీ ఆ రోజు నుండి నీ గురించి కొద్ది కొద్దిగా తెలుస్తున్నా. నువ్వు ఎలాంటి వాడివో అర్థం కాసాగింది. ఒకవైపు రామ్ ఎంత బెదిరిస్తున్నా, భయపెడుతున్నా నా పక్కన నువ్వున్నావన్న ధైర్యంతో ముందడిగేశాను. నిన్ను నా ప్రేమతో పూర్తిగా కట్టేయాలనుకున్నాను. అలానే కట్టేశాను. ఎంతలా అంటే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మను అనే పేరు తప్ప నీ నోట్లో మరేది వినిపించినంతగా నిన్ను మార్చుకున్నాను. రామ్ గురించి నీకు చెప్పాలని ఎన్నిసార్లు అనుకున్నానో లెక్కేలేదు. కానీ ఏదో తెలియని భయం నన్ను ఆపేసింది. తెలిస్తే నువ్వెలా రియాక్ట్ అవుతావో నన్న అనుమానం నన్ను పూర్తిగా రామ్ గురించి నీ దగ్గర నోరెత్తనివ్వలేదు. కానీ నేను చెప్పే అవసరం లేకుండానే అన్ని విషయాలు పూర్తిగా రామ్ చెప్పేశాడు. తమ్ముణ్ణి ప్రేమించి అన్నని పెళ్లి చేసుకున్న అలాంటి దాన్ని నువ్వెలా అర్థం చేసుకుంటావో నాకు తెలీదు. నా వల్ల నీ మనసు కష్టపడ్డం నాకేమాత్రం ఇష్టం లేదు. అందుకే నన్ను కూడా మీ అమ్మలా అనుమానించి బయటికి గెంటేయక ముందే నేనే నీ నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం అభి, రామ్ని ప్రేమించిన మాట వాస్తవం. కానీ ఏ రోజు హద్దు మీరి తనతో ప్రవర్తించలేదు. ఏ రోజైతే నీ భార్యగా నీ ఇంట్లో అడుగు పెట్టానో అప్పుడే నా ప్రేమని చంపేశాను. ఇదంతా చెప్పినా నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలీదు. అందుకే ఈ నిర్ణయం. నీకు చెప్పకుండా వెళ్ళిపోదామనుకున్నాను అభి. కానీ తప్పు చేసిన దానిలా వెళ్ళిపోతున్నానేమో అనిపించింది. నీతో డైరెక్ట్గా మాట్లాడే ధైర్యం నాకు లేదు. అందుకే వాయిస్ మెసేజ్ చేసి నీకు ఆఖరిసారిగా వీడ్కోలు చెప్పి శాశ్వతంగా నీ నుండి వెళ్ళిపోతున్నాను. గుడ్ బై, మనస్విని. విన్నారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి రాధ వెలిగించిన నిప్పురవ్వ కొద్ది కొద్దిగా వెలిగి పెద్ద మంటలా పామైపోయింది. శాశ్వతంగా మను ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. అయితే చిన్న పాయింట్ ఏంటంటే లాస్ట్లో అభికి వాయిస్ మెసేజ్ చేసి వెళ్ళడం. అంత ఈజీగా మనుని అభిరామ్ వదులుకోలేడు. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. స్టోరీ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.